వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42,000 పాఠశాలల్లో జూన్ 12వ తేదీ నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులను భాగస్వామ్యం చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తప్పకుండా నేను ఈ సంవత్సరం వాటిపైన ఒక ప్రణాళికాబద్ధంగా మనం స్కూల్స్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారంలో ఎక్కడ లోపం లేకుండా 41,000 పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్లో కూడా మధ్యాహ్న భోజన పథకంలో పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఈ సన్న బియ్యం ఏర్పాటు చేసి హై క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కష్టపడి పండించిన మన రైతాంగం. ప్రత్యేకంగా గుంటూరు బాపట్ల కొలిపర మండలంలో కూడా చాలా మంది రైతులు మొట్టమొదటిసారి ప్రభుత్వానికి వాళ్ళు పండించిన ధాన్యాన్ని అమ్మారు, బీపీటీ వెరైటీని. ఆ బీపీటీ వెరైటీని మేము ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకానికి మేము ఉపయోగిస్తున్నాం. ఆ రోజు కార్యక్రమం కూడా రైతుల చేతుల మీదుగా చేయాలని నేను లోకేష్ గారితో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా పాఠశాలకి పిలిపించి, ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని మన బిడ్డలు అందిస్తున్నారు. తప్పకుండా వారికి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని తెలుపుకుంటూ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 6 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. విద్యుత్ సమస్యలకు సంబంధించి 2, సర్వేకు సంబంధించి 4 మొత్తం 6 అర్జీలు వచ్చాయని, వచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 6 అర్జీలు అందినాయి. అందులో 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నాయి. కోపల్లె గ్రామంలో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా నిప్పురవ్వలు ఎగసి ఇంటి మీద పడుతున్నాయి అనేది ఒక గ్రీవెన్స్. అట్లాగే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని కొలకలూరులో నుంచి ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ 2 కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి పంపించి దాని నిర్ణీత పద్ధతిలో నిర్ణీత సమయంలో దాన్ని పరిష్కారం చూపిస్తాం. అట్లాగే సర్వేకి సంబంధించి 4 అర్జీలు వచ్చాయి. మొత్తం ఈరోజు 6 అర్జీలు అందినాయి. 6 కూడా సకాలంలో పరిష్కరిస్తాం. బోస్ రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు 1,00,000 మల్లెల పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా జరిగిన 1,00,000 మల్లెల పూజ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షులు నానపనేని బాలదుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ పరుచూరి కృష్ణకుమార్, గణమపాటి చంద్రమౌళి తదితరులు పర్యవేక్షించారు. తెనాలి బోస్ రోడ్లో వేంచేస్తున్నటువంటి బాబావారి దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా 1,00,000 మల్లె పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ వైశాఖ మాసము పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సద్గురు బాబావారికి మల్లె పుష్పార్చన కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమము ప్రధానంగా లోక కళ్యాణార్థం సకల జనులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సుఖశాంతులతో సకల విధమైనటువంటి యొక్క వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందాలి, లోకం సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలు చక్కగా పండాలి, సస్యశ్యామలమైనటువంటి యొక్క ఆ ఋతువులన్నీ కూడా మంచి అనుకూలమైనటువంటి యొక్క సమయంలో వర్షాభావం, అదేవిధంగా సకలమైనటువంటి జనులు కూడా సుభిక్షంగా ఉండాలని ఈ 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాలుగా దేవాలయం కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో దూరాభారం నుంచి మరి పుష్పాలు తీసుకొచ్చి భక్తులంతా కూడా ఉదయం నుంచి వాటిని తొడాలు తీసి
ప్రతి ఒక్క పుష్పంతో కూడా ఆ బాబావారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఆ బాబావారికి ఆ పుష్పార్చనని లక్ష పుష్పార్చన చేస్తూ ఉన్నారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఏకాదశి దీక్షతో సోమవారం వార్షిక హనుమాన్ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం విశ్వక్సేన ఆరాధన జరిపి పంచామృత అభిషేకం నిర్వహించారు. వెలగపూడి చంద్రమౌళి పద్మజ దంపతులు స్వామివారికి సింధూర లేపన పూజ జరిపించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా సాయంత్రం హనుమాన్ మెడికల్ వారి ఆధ్వర్యంలో అష్టోత్తర సహస్రనామ పూజ జరిపారు. పల్లకి ఉత్సవంలో శ్రీ వీరాంజనేయ కోలాట భజన సమాజం వారు కోలాట భజన ప్రదర్శించారు. వీరాంజనేయ భజన సమాజం వారు హనుమాన్ చాలీసా పారాయణ జరిపారు. లక్ష్మీ మెడికల్ అధినేత సనిశెట్టి సురేంద్ర దంపతులు కొలిపాకుల నాగేంద్ర కుటుంబ సభ్యులు ప్రసాద వినియోగం చేశారు. ఇండియా పాక్ కాల్పులలో మృతి చెందిన జవాన్ మురళీ నాయక్ సంతాప సభ స్థానిక 12వ వార్డులో నిర్వహించారు. 12వ వార్డు తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెరుగు కోటేశ్వరరావు, చాపల వెంకటేశ్వరరావు, రమణ, లక్ష్మీనాయుడు, సురేష్, ఇగ్నాడ లక్ష్మీనాయుడు, కె రామకృష్ణ, శ్రీనివాస్, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మురళీ నాయక్ గారు ఎంతో వీరోచితంగా పోరాడి ఆయన వీరమరణం పొందారు. ఆయనకి సానుభూతిగా మేము మా వార్డు తరపు నుంచి కులాలకి మతాలకి అతీతంగా మేము ఆయనకి సంతాపం తెలియజేయాలని చెప్పని మేము ఈ రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మనం ఇలా మాట్లాడుతున్నాం అని చెప్పానంటే ఆయన భారతదేశం తరపు నుంచి ఆ యుద్ధంలో పాల్గొని ఆయన వీరమరణం పొందారు అంటే ఈ రకంగా మనం ఇలా నిలబడి ఆయన కోసం మనం మాట్లాడుతున్నామంటే ఆయన అలా వీరమరణం పొంది ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మిసైల్ని గుండెల్ని ఆయన గుండెలకి అద్దుకొని అది ఆపి మనకి తగలకుండా ఆయన ఎలా అయితే వీరమరణం పొందారో ఎప్పుడైతే ఆయన తప్పుకుంటే ఆ బుల్లెట్ అనేది వేరే వాళ్ళకి తగిలి వేరే వాళ్ళు చనిపోయేవాళ్ళు, అది ఎవరో ఒకరికి తగలొచ్చు, మనం అక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇంకొక వేరే జవానికి తగిలి ఉండొచ్చు, ఇంకొకరికి తగిలి ఉండొచ్చు. అలాగా ఆయన ఎదురాడి ఆ మిసైల్ని ఎదుర్కొని మనల్ని ఇలా కాపాడి ఇంత ఇదిగా ఆయన చేశారు అంటే ఆయనకి మనం అందరం ఇంత సంఘీభావం తెలియపరచాలి. జూన్ 7వ తేదీ కొల్లిపర మండలం తూములూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఆదివారం తెనాలిలో జరిగిన విలేకరుల సమావేశంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన గోడ ప్రతులను, కరపత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఐపీఎస్ పివి సునీల్ కుమార్ విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. తెనాలి కొల్లిపర మండలం తుములూరు గ్రామం శివారు క్రిస్టియన్ పాలెం నందు ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం జూన్ 7వ తారీఖున సాయంత్రం 5 గంటలకు శ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు గారిచే విగ్రహావిష్కరణ జరుగుతుంది. కావున ఈ సభను కొల్లిపర మండలం మరియు గుంటూరు జిల్లాలో ఉన్న పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. సమావేశంలో గ్రామ కమిటీ సభ్యులు గళ్ళ జ్ఞానశేఖర్, తెనాలి మోహన్, కనపతి మోహన్ రావు, సాల్మన్ రాజు, తెనాలి కిషోర్, కనపతి సుధాకర్, బేతాల భూషణం, నాగేశ్వరరావు, జాలయ్య, అనపత్తి అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి కొల్లిపర మండలం తుములూరు శివారు క్రిస్టియన్ పాలెం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఓపెనింగ్ కార్యక్రమం జూన్ 7వ తారీఖు శనివారం సాయంత్రం 5:15 నిమిషాలకు విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ యొక్క మహోత్సవానికి డాక్టర్ మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి విగ్రహ ఆవిష్కర్తగా వస్తున్నారు కనుక మన దళితులైన ప్రతి ఒక్క బిడ్డ ఈ యొక్క కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కొలిబర్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. స్ఫూర్తిదాయకంగా జూన్ 12 నుండి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు. మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.